ఏదైతే నిమ్న వర్గాలు గావచ్చు, బీసీలు గావచ్చు, అంటే కొద్దిగా సమాజపరంగా తక్కువ కులాలని చెప్పుకున్న వాళ్ళు గావచ్చు, వెనుకబడిన వాళ్ళు గావచ్చు. వీళ్ళందరికీ రాజ్యాధికారం రావాలి అనంటే ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు. దానికొక నినాదంలో చెప్పాలంటే ఏం జేయాలి? రాజ్యాధికారం రావాలంటే యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. ఓకే. బేసిక్‌గా తన సొంతంగా ఉత్పత్తి రంగాన్ని ఎస్టాబ్లిషన్ చేయాలి. కుటీర పరిశ్రమలు నెలకొల్పాలి. ఇవన్నీ ఏవి గాకుండా ఈ దేశంలో ఒక్క 10 సంవత్సరాలు ఏది అవసరం లేదు. ఒక 10 సంవత్సరాలు విద్యా, వైద్యం, విద్యా, వైద్యం ఈక్వాలిటీ చేస్తే చాలు. గవర్నమెంటైజేషన్ చేస్తే చాలు. అంతే. ప్రైవేట్ సెక్టార్ అనే దాంట్లో కూడా ప్రైవేట్ సెక్టార్ ఉంటది విద్య. అవును. కార్పొరేట్ స్థాయిలో ఉంది. వైద్యం ఉంది. కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థలో కూడా గవర్నమెంటే భరించాలి. గోలికాడ నుంచి పడితే సూది దాకా. ఎల్‌కేజీ నుంచి పడితే నువ్వు పై చదువుల దాకా గవర్నమెంటే భరించాలి. ఏది అవసరం లేదు. తను చదువుకున్నప్పుడు ఈక్వాలిటీ అనేది వచ్చినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఈక్వాలిటీ దాన్ని అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థనే కదా. అవును. కార్పొరేట్ వ్యవస్థ నుంచే కదా ఏ ఎలక్షన్‌కి ఫండ్ రైజ్ కావాలన్నా గానీ. అన్ని కార్పొరేట్ వ్యవస్థ నుంచే కదా. మరి నేను ఆరోగ్యశ్రీ పెడుతున్నా, ఇది పెడుతున్నా అని ఆరోగ్యశ్రీలో ఎంత ఫ్రాడ్ జరుగుతుంది? ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆరోగ్యశ్రీ అనేది జనాలకు అందడం లేదా పూర్తి స్థాయిలో? అందుతుంది. పూర్తి స్థాయిలో అందుతుంది కానీ దాంట్లో ప్రభుత్వం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఇవాళ నీకు ఇచ్చినటువంటి ఇప్పుడు 'ఠాగూర్' సినిమా ఎక్కడైనా రిపీట్ అవుతుంది. ఒకసారి చిన్న ఏదన్నా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కి పోండి. చెకప్‌లకు ఏ పరిస్థితిలో ఉంది. అదే వైద్యాన్ని గవర్నమెంటే భరించిందనుకో. ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు సెపరేట్‌గా. ఆరోగ్యశ్రీ కొంత ఎవ్రీ మూమెంట్ ఎనీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ భరించుకుందనుకో. ఓకే. దేశంలో ఇవి 2 ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్‌గా ప్రభుత్వాలు కావచ్చు, వ్యవస్థ కావచ్చు 100% మారే అవకాశాలు ఉంటాయి. కానీ అవి 2 చేయరు వీళ్ళు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు చేయరనుకుంటున్నారు? ఇవాళ నువ్వు చదువుకొని చైతన్యమైన తర్వాత నువ్వు నిలదీస్తావు కదా. నీ వాటా అడుగుతావు కదా. నీ వాటాకై కొట్లాడుతావు కదా. గుంపులో ఎవరో ఒక్కరు త్యాగం చేస్తూ పోతుర్రు. ఆ త్యాగం చేసిన వాడి కుటుంబం సర్వస్వం కోల్పోయిన తర్వాత వాళ్ళ జీవితాలు కనుమరుగైపోయిన తర్వాత ఈయనతోని పోతే మనకేముంటుంది రా భయ్, ఇక్కడ జెండా మోస్తానో నేను కండువ మోస్తానో మనకు పూట గడుస్తుంది, మనం ఎట్లయినా బతకొచ్చు అనేటువంటి పరిస్థితిలో మస్తిష్క బానిసత్వాన్ని ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయగలిగారు. రైట్. కానీ నిజమైన చైతన్యం మాత్రం ఈ దేశంలో ఓవరాల్‌గా కాలేదు. బ్రెయిన్ వాష్ అయితే ఒకటి నడిచింది. దాంట్లోనే మీరు అంటున్నట్టు ఎవరైతే దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఇంకా అట్లనే అందుకే ఉండడానికి కారణం అదే అంటారు. అంతే కదా 100%. అయితే తాజాగా మన తెలంగాణలో హైడ్రా అనేది బాగా దూకుడుగా వ్యవహరిస్తుందనేసి పెద్ద పెద్ద హెడ్లైన్స్ చూసాము. ఆ. అయితే మొన్న ఒక ఏది అటు నాగార్జున కూల్చినప్పుడు అందరు చప్పట్లు కొట్టిర్రు చాలామంది. అయితే మేమనుకున్నది మామూలుగా జర్నలిస్టులం కావచ్చు, పేదవాళ్ళ దిక్కు ఆ బుల్డోజర్ మళ్ళితే ఏంటి పరిస్థితి అని. అయితే అది కూడా వచ్చేసింది. సున్నం చెరువు దగ్గర చూసిర్రు, ఇల్లు కూలగొడితే వాళ్ళు ఇప్పటికీ వర్షంలో కూడా అట్లనే ఉన్నారు. మరి ఇటువంటి సన్నివేశం మీరు చూసారా? అది ఫాలో అయ్యారా? చాలా కదిలించిందా? బాధ అనేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ నాయకులుగా చెలమవుతున్నటువంటి పార్టీ అని చెప్పను కానీ చాలా మందికి చాలా రకాల కబ్జాలు, భూ కబ్జాలు, ఈ మొత్తం ఫామ్ హౌస్లు, విల్లాస్ కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్న మంత్రులకు కూడా ఉన్నాయని చూపించినాం మేము. కానీ అట్లాంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఆ పక్కన పోకపోవడం. ఇవాళ గత ప్రభుత్వం కూడా రామోజీరావులో 120 నాగర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి దుంతానటువంటి రామోజీరావు దాంట్లో కూడా అవు అక్రమ కట్టడాలు, అక్రమ కబ్జాలు ఉన్నాయని చెప్పి, కానీ కనీసం ఆ గోడను కూడా ముట్టుకోకుండా కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఆ ఒక రూము, ఒక చాలని బతుకులు ఉన్నప్పుడు వాళ్ళకు పేదవాళ్ళ ఇండ్లు అకస్మాత్తుగా గులగొడితే చిన్న తీసుకుంటా కూడా వాళ్ళు కొన్ని ఒక పర్సన్ది విన్న చాలా బాధాకరమైన విషయం. ఆయన మెటీరియల్ మొత్తం షాప్లో ఉంది, అకస్మాత్తుగా హైడ్రాతోటి మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఆ ధ్వంసం చేయించాడు. టైం ఇస్తే వాళ్ళు తీసుకొని పోతాం అనేటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క వాళ్ళ నియంత పోకడకు నిదర్శనంగానే పోతుంది. అంటే ఇది పేదవాడి మీదనే హైడ్రా పనిచేస్తుంది కానీ బలిసినోడికి మాత్రం పని చేయట్లేదు. దాని మీద నేను రీసెంట్గా ఇప్పుడు పాట కూడా చేసిన త్వరలో. అంటే రాసారా పాట జస్ట్ ఒక 1 అవర్ ముందు రాసిన. మా కోసం ఏమైనా ఒక 2-3 లైన్లు. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు హర్షించాలా తెలుస్తలేదు, ఏడవాలా తెలుస్తలేదు పరిస్థితి అయిపోయింది జనాలకి. పేదవాడు కోల్పోయి ఏడాల, బలిసినోడు మాత్రం స్టే తెచ్చుకొని ఏదో ఒక విధంగా కోర్టు నుంచి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది పోతే కూడా దానికి నష్టపరిహార పరంగా కూడా గవర్నమెంట్ నుంచి ఏదో విధంగా సొమ్ము వాళ్ళు నిజంగా ఇది కూడా విన్నా నేను. మామూలు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఓన్లీ జీవో, అదొక జీవో మాత్రమే, చట్టబద్ధత ఇంకా కాలేదు. ఈవెన్ అందరు కేసు వేయచ్చు అంటారు కానీ
పేదవాడు అంత దూరం పోగలుగుతాడు అనేది ప్రశ్న. పేదవాడికి ఏ స్కీమ్ ఉన్నది, అసలు ఎక్కడ నష్టపోతున్నాము, వాళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కరి తల మీద 1,00,000 2,00,000 అప్పు ఉన్నది. కనీసం పిల్లల్ని ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకుంటే, కార్పొరేట్ వ్యవస్థలో స్కూల్ చూసుకుంటే లక్షలు అంటున్నాయి. లక్షలు. కానీ చాలని బతుకుల కోసం ఈయన ప్రైవేట్ స్కూళ్ళకి పంపించలేడు. గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిద్దామని చెప్తే గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి వెసులుబాటు లేవు. అసలు స్ట్రెంత్ లేనప్పుడు టీచర్లు కూడా స్ట్రెంత్ లేదు, గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ లేనప్పుడు చాలినోడు అక్కడికి పోయిన తర్వాత ఆ పిల్లలు కూడా నాయన నేను ప్రైవేట్ స్కూల్కి పోతా, అట్లాంటి బ్యాగ్ వేసుకొని పోతా, నేను బస్సులో పోతా అని అనుకున్నప్పుడు వాళ్ళ పూట గడవడమే గగనమైనప్పుడు ఆ పిల్లల్ని చదివించలేని పరిస్థితి, కార్పొరేట్ వ్యవస్థకు పంపించలేని పరిస్థితి, కానీ ఇక్కడ ఉంటే చదువు రాని పరిస్థితి. ఇవాళ చాలామంది ఆ కార్పొరేట్ వ్యవస్థలో నీకు ఎంబీబీఎస్ కావాలంటే 10th నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ ఫౌండేషన్ వేస్తున్నారు. కానీ వాస్తవంగా అలా చేయకూడదు, కానీ అట్లా చేస్తున్నారు. అది గవర్నమెంట్లో ఉన్న ఏదైతే పీరియడ్ ఉందో అదన్నే క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉన్నది. సరిగ్గా టీచర్లు లేని సమస్య, వసతులు లేని సమస్య. అవును, నిజంగానే. ఒక్కసారి ఆ హైడ్రా మీద ఓ 2-3 లైన్లు. అంటే మొదట మా స్టూడియోలోనే పాడుతున్నారని నాకు అర్థమైంది. సో అంటే ఇది జస్ట్ ఒక 1.5 అవర్ ముందు రాసిన ఇది తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే, అనేకమైనటువంటి పాటలు రాయవలసిందే. సో సపోర్ట్, ఎందుకంటే మేధావి వర్గం సపోర్ట్ చేస్తే పోరాటం చేయగలుగుతాం. లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఉత్పత్తి రంగాన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా నాకున్నటువంటి ప్రతిభ నుంచి దాన్ని బిల్డ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా, బడ నాయకులకు నోటీసులు ఇచ్చిరంట, అరే బడ నాయకులకు నోటీసులు ఇచ్చిరంట, గరీబోళ్ళ ఇండ్లు కూల్చి రోడ్డు పాలు చేసిరంట. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా. గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నయో, గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నయో, ప్రశ్నించే గొంతుకలు ఓన్ని జోకుతున్నాయో. వాస్తవమా కదా? ఇలా గర్జించే గొంతుకలు, ప్రశ్నించే గొంతుకలు ఏడవన్నాయి, ఏ పొక్కలో ఉన్నాయి, ఎవరిని జోకుతున్నాయి ఇలా ప్రశ్నించే గొంతుకలు? అందుకే రాసిన గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నయో, ప్రశ్నించే గొంతుకలు ఓన్ని జోకుతున్నాయో, జాతిని నీతిని తాకట్టు వెట్టిరో, జాతిని నీతిని తాకట్టు వెట్టిరో, పదవుల కోసమే అడమోకరిల్లుతున్నరో. ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన బట్టే బాజు దొంగలే. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా. అక్రమ నిర్మాణాలను అసెంబ్లీలో గోల చేసే, అక్రమ నిర్మాణాలని అసెంబ్లీలో గోల చేసే, రామోజీ ఫిలిం సిటీ గోడగూడ దాకపాయే, చెరువులు కబ్జా చేసి సొంతాస్తులు నిర్మించిరి, అడ్మిషన్ల పేర్ల మీద లక్షల ఫీజులు గుంజిరి. వాళ్ళే మన నాయకులై మంత్రులు ఎమ్మెల్యేలైరి, వాళ్ళ కోట్లేసిన పాపానికి నిరుపేదలు నలిగి సచ్చే. హైడ్రా వచ్చెరో నిరుబోని కొంపగూల్చా, హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా. పార్టీల గెలిచినోళ్ళు ఆ పార్టీల గెలిచినోళ్ళు ఈ పార్టీలకోయినా, ఈ పార్టీలోడినోళ్ళు కుమిలి సచ్చినా. అధికార పదవులు అనుభవించే వాళ్ళు ఒక్కటే, అధికార పదవులు అనుభవించే వాళ్ళు ఒక్కటే. ఏ పార్టీలున్నా కార్యకర్తలు ఇక్కడే, అధికార పదవులు అనుభవించే వాళ్ళు ఒక్కటే. ఏ పార్టీలున్న కార్యకర్తలంతా ఇక్కడే. భుజాలు కందిపోయేలా ఏ పార్టీ జెండా మోసిన, నిరుపేదోడి గూడు నేడు హైడ్రకుల కొట్టెనో. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంప ముంచే, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా. రైట్, నిజంగా సూపర్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ మీద ఇంత అద్భుతంగా, అది కూడా గంట కిందనే రాసిన అన్నారు. నిజంగా అద్భుతం. ఎందుకంటే అటు పేదల కన్నీళ్ళ గురించి ఎందుకంటే ఏదో అప్పో సొప్పో చేసో ఎట్లనో అట్లా ఇల్లుగా కట్టుకున్నారు. నిజంగా నోటీసులు ఇవ్వకుండా, న్యాయపరంగా పోకుండా, వాళ్ళని కొద్దిగా ఎక్స్క్యూజ్ కూడా చేసే అవకాశాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా
మంచి నిజంగా థాట్‌ఫుల్, మీనింగ్‌ఫుల్ నిజంగా మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి.